ఒకే ఒక్క డైలాగ్ చెప్పా. ఈ 2 వీక్స్‌లో నేనిచ్చిన వర్క్షీట్స్ మొత్తం మీ ప్లేస్‌లో మీ నేమ్‌తో ఉండాలి అని చెప్పా. అంతే. ఆ ఒక్క డైలాగ్‌తో మన స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్ హాల్ ముందు చేసేంత హడావిడి చేస్తున్నారు. వర్క్షీట్స్ ఉన్నాయో లేదో తెలీదు. ఉంటే ఏ వర్క్షీట్ ఎవరి దగ్గర ఉందో తెలీదు. మొత్తం పోయి నేను తెచ్చుకున్నారు కూర్చొని. అంటే అది రే రామ్ మొత్తం నేను ఈ 2 వీక్స్‌లో మనం రివిజన్ స్టార్ట్ చేసి మొత్తం 13th డే ఇవాళ. 2 వీక్స్‌లో 5 చాప్టర్స్ అయిపోయాయి. మ్యాథ్స్ 3 చాప్టర్స్, లిమిట్స్, సెకండ్ కంటిన్యూటీ, థర్డ్ డిఫరెన్షియబిలిటీ, కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ డే అండ్ బ్లాక్. కాకపోతే నేను కెమిస్ట్రీలో ఒక 3 days మాత్రం పీరియాడిక్ టేబుల్ నేర్పించడానికే వీళ్ళతో పీరియాడిక్ టేబుల్ రాపించడానికి టైం పట్టింది నాకు. దాదాపు 99% మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ రాదు ఎవరికి. జస్ట్ ఇప్పుడే నేర్చుకున్నారు. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఒక్కసారి వీళ్ళు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు తెప్పించుకోవడానికి వీళ్ళ ఎంత యూనిటీ ఉందంటే వీళ్ళ ప్లాన్లు స్కెచ్లు మామూలుగా. కొంతమంది వేరే సెక్షన్కి వెళ్ళి తీసుకొస్తున్నారు వర్క్షీట్, కొంతమంది ఏమో వెనకే ముందు పాస్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో 5 ఉంటే నువ్వు 2 నేను 2 పంచుకుందాం అనుకుంటున్నారు. నేను అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. జస్ట్ ముందు చెక్ చేసి వెనక్కి వచ్చేలోపు ముందోళ్ళు వెనక్కే పాస్ చేస్తున్నారు. ఇంత యూనిటీ, ఇంత ఐడియాస్, ఇంత స్పాంటేనియస్ వీళ్ళకి ఎలా వస్తున్నాయో అదేదో స్టడీలో చూపించవచ్చు, క్వశ్చన్ కోసం చూపించవచ్చు. ప్లస్ పైగా ఇలా చేయాలని వీళ్ళకి ఎవరు చెప్పరు. ఆయన కూడా వీళ్ళు ఇలాంటివి మాత్రం బాగానే చేస్తారు. అదే మ్యాజిక్. వాళ్ళు ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో.